శివుడిచ్చిన మహామృత్యుంజయ మంత్రానికి ఈ మార్కండేయుడికి సంబంధం ఏంటి తెలుసుకుందాం రండి. పూర్వం మృకండు అనే ఋషి ఉండేవాడు. అతనికి తన భార్యకి పిల్లలు పుట్టకపోవడం వల్ల శివుడిని ప్రార్థించారు. శివుడు వాళ్ళ ప్రార్థన మెచ్చి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. మీకు ఎక్కువ కాలం బతికి తక్కువ తెలివి ఉన్నాడో కావాలా, లేదా తక్కువ కాలం బ్రతికి ఎక్కువ తెలివి ఉన్నవాడా కావాలా అని అడుగుతారు. ఈ దంపతులిద్దరూ 2వ ఆప్షన్ అయిన తక్కువ కాలం బ్రతికే పుత్రుడు ఇవ్వమని కోరుకుంటారు. వారికి మార్కండేయుడు జన్మిస్తాడు. మార్కండేయుడు చిన్నప్పటి నుంచి వేదాలు శాస్త్రాలు బాగా చదివి మహాజ్ఞాని అవుతాడు. శివుడిచ్చిన వరం ప్రకారం 16 ఏళ్ళు పూర్తయిపోయాయి. మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేస్తాడు. యమధర్మరాజు వచ్చి మార్కండేయుడిపై యమపాశం విసురుతాడు. వెంటనే శివలింగం నుంచి శివుడు ఉద్భవించి యమధర్మరాజు నుంచి మార్కండేయుని కాపాడతాడు. చూసారా ఈ మహామృత్యుంజయ మంత్రానికి ఎంత పవర్ ఉందో. ఈ మంత్రాన్ని మీరు కూడా జపిస్తే అకాల మృత్యువు అనేది జరగదు. అంటే సడన్ డెత్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ జరగవు. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ మహామృత్యుంజయ మంత్రం కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసా చెక్ చేయండి.